అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరంతా బాగున్నారు కదా? క్రీస్తు నామంలో మనం ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప కృపకు మనం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఎందుకంటే యేసుప్రభు యొక్క జననంలో 3 సత్యాలు ఉన్నాయి. 1 రక్షణ, 2 పునరుత్థానం, 3 నిత్య జీవులో కిరీటం. ఈ 3 గురించి మనం సవిస్తరించి చాలా వివరంగా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. బైబిల్లోంచి లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. పరిశుద్ధుడా, ఈ లేఖనం నుంచి మాతో మాట్లాడండి. నీ జననంలో ఉన్న పరిశుద్ధత, త్యాగము, కరుణ, ప్రేమ మా జీవితాల్లో కురిపించండి అయ్యా. నీ దయగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకొనిచున్నాము. మీరు చూపించిన ప్రేమ, దయ, త్యాగము ఆ మార్గంలో మమ్మల్ని కూడా చేపట్టి నడిపించండి. నీ పరిశుద్ధాత్మ సహాయం కోరుచున్నాం తండ్రి. ఈరోజు ఈ వాక్యం ద్వారా నీ ప్రియమైన బిడ్డలను, మా సంఘ సభ్యులను, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీలో ఉన్న త్యాగాన్ని, నీలో ఉన్న ప్రేమను మాలో కూడా కురిపించి మేము కూడా సాధువులుగా మృదు స్వభావం కలిగి, ప్రేమ కలిగి అనేకులను సిలువ చెంతకు నడిపించడానికి మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి. మహిమ ఘనత మీరు పొందండి. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనము యేసుప్రభు వారు ఈ భూలోకను రావడానికి 3 స్త్రీలను ఉపయోగించుకున్నాడు. మొదటిది ఎలిజబెత్. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఇది రెండోసారి జరిగిన క్రమం. మొదటి మాట లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అని ఎలిజబెత్తు నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ఇక్కడ స్టార్ట్ అయింది. మొట్టమొదట ఎలిజబెత్తు స్త్రీకి దేవదూత కనపడాలి, కానీ కనపడలేదు. ఎందుచేత కనపడలేదు? ఇక్కడ జక్కేకి ఎందుకు కనిపించింది దేవదూత? కానీ యోసేపు కనిపించలేదు, మరికి కనిపించింది. దేవదూత హన్నాకి కనిపించలేదు, యేసు కనిపించాడు. ఈ అంశంలో చాలా అద్భుతం. ఈ అంశం పేరు విమోచన దినం. ఈ విమోచన ఈ దినంలో దేవుడు 3 స్త్రీలను మనకు చూపిస్తున్నాడు. 1 ఎలిజబెత్, 2 హన్నా, మరియా. అంటే ఎలిజబెత్కి ఇటు హన్నాకు మధ్యన కన్యక ఉంది. ఇక్కడ వాళ్ళిద్దరూ కూడా వృద్ధులే. ఎలిజబెత్ వృద్ధురాలు, హన్నా కూడా వృద్ధురాలే. అయితే ఇక్కడ ఇంచుమించుగా 14-15 సంవత్సరాలు ఇంచుమించుగా హిస్టరీ ప్రకారంగా ఒక కన్యక
కనబడుతుంది. కానీ దేవదూత మొట్టమొదట జక్కరేకి కనిపించింది. 420 సంవత్సరాలు భూలోకమంతా సాతాను పరిపాలించాడు. చీకటి ప్రపంచం ఏలింది. పరలోకంలో ఉన్న దేవదూతలు గాబ్రియేలు, మిఖాయేలు 420 సంవత్సరాలు కాలు మెదపకుండా మౌనంగా ఉన్నారు. కళ్ళు మెదపలేదు, నోరు మెదపలేదు, కాలు మెదపలేదు. సర్వసృష్టికర్త దేవుడు ఈ ప్రపంచంలో, ప్రకృతిలో ఎవ్వరికి ఎలాంటి దర్శనం ఇవ్వలేదు, ఎవరితో మాట్లాడలేదు, తన వాక్కును పంపలేదు, దేవదూతలను పంపలేదు. 420 సంవత్సరాలు సాతాను ఈ ప్రపంచాన్ని పాలించాడు. చాలా భయంకరంగా ఈ లోకంలో అనేకులను వాడు చంపి నరకానికి తీసుకొని వెళ్ళడానికి శత విధాలుగా వాడు ప్రయత్నం చేశాడు. 420 సంవత్సరాల్లో కూడా చాలామంది పరిశుద్ధతను కాపాడుకుంటూ యథార్థంగా జీవిస్తున్నట్లు మనకి ఇక్కడ జకరియా, ఎలిజబెత్తు, యోసేపు, మరియమ్మ, హన్న వీళ్ళ ద్వారాగా మనకు అర్థమవుతుంది. వీళ్ళ కాలము చీకటి పరిపాలించే సమయంలో వీళ్ళు యథార్థంగా ఉన్నారు. 420 సంవత్సరాల్లో సాతాను ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఉంటే హన్నా యథార్థంగా ఉంది, తన సాక్ష్యాన్ని కాపాడుకుంది. ఎలిజబెత్, జకరియాలు ఉన్నారు, వీళ్ళు తమ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇక్కడ యోసేపు, మరియాలు ఉన్నారు, వారు తమ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నారు. కానీ మరి ఏనాడు కూడా యేసు తన గర్భాన్ని జన్మిస్తాడని ఊహించలేదు. నేను చేసుకోబోయే నా భార్యలోనే యేసుక్రీస్తు పుడతాడని యోసేపు కూడా అనుకోలేదు. మా కుటుంబంలోనే యోహాను పుడతాడని యోహాను వస్తాడు ఈ భూలోకానికని ఎలిజబెత్, జకరీయాలు కూడా అనుకోలేదు. కానీ లోకరక్షకుడు దేవుని సన్నిధిలోకి వస్తాడు, చివరి దశలు నేను చూస్తానని ఇద్దరు వేరు వేరు కోణాల నుంచి ఎదురు చూశారు. ఒకటి సిమియోను పాస్టర్ గారు, 2 హన్న విశ్వాసురాలు. 84 సంవత్సరాలు యేసు రాకడ కొరకు ఎదురు చూస్తూ పరిచయం చేస్తూ ఉంది, పట్టు విడవక. ఏనాడు లోకంలోకి వెళ్ళి బహుశా ఆకాశాన్ని కూడా చూసి ఉండదు ఆమె. ఈ లోక వ్యవహారాలన్నీ కట్టిపెట్టి యేసయ్య రాకడ కొరకు, అంటే మొదటి రాకడ కొరకు ఆమె నిరీక్షిస్తూ ఉంది, ఎదురు చూస్తూ ఉంది. ఏ క్షణంలో అయినా సరే బాలుడైన క్రీస్తు ఈ మందిరానికి వస్తాడు, ఇది ప్రవచనం, ఖచ్చితంగా నేను చూస్తాను అని ఆమె ఆత్మలో బహుశా ఆమెకు ఒక దర్శనం వచ్చి ఉండొచ్చు. ఆమె నిరీక్షిస్తూ ఉంది. ఇశ్రాయేలు రక్షణ కొరకు ఏలబోయే రారాజు, పరుపులకు ప్రభు యేసుక్రీస్తు ఇదే మందిరానికి వస్తాడని అన్న నిరీక్షిస్తుంది. అయితే ఇక్కడ పాస్టర్ గారు సిమియోను కూడా, నీవు మరణం పొందక మునుపు, ఈ లోకయాత్ర ముగించక మునుపు లోకరక్షకుడిని కళ్ళారా చూస్తావు, ఎత్తుకుంటావు, ముద్దు పెట్టుకుంటావు. ఈ లోకరక్షకుడైన మెస్సీను నువ్వు చూసిన దాకా ఈ భూమి మీద నువ్వు నిలిచుంటావు. ఏ రోజైతే యేసుక్రీస్తు ఈ మందిరంలోకి అడుగు పెడతాడో ఆ రోజు నువ్వు ఆ లోకరక్షకుడిని ఎత్తుకుంటావు. నీవు ఆ బిడ్డను చూసి సంతోషిస్తావు, స్తుతిస్తావు, దేవుని కొనియాడతావు. ఆ రోజే ఇక నీకు చివరి రాత్రి, ఆ రోజే ఇక నీకు ముగింపు అని పరిశుద్ధాత్మ చేత సిమియోను కూడా లోకరక్షకుడైన ఆ క్రీస్తు కొరకు, విమోచన దినం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎంత అద్భుతమైన సంఘటన అంటే యేసును చూడడం అనేది ఒక గొప్ప భాగ్యం. దేవదూతను చూసింది మరియా, యేసును కూడా ధరించింది, 3 ఎత్తుకున్నది, 4 యేసయ్యతో నడిచింది. అన్ని భాగ్యాలు, పుట్టడం చూసింది, ఎత్తుకుంది, పాలిచ్చింది. యేసు శిలువ మరణం వరకు కూడా యేసుతో తన అడుగులు వేసింది మరి అంటే ఎంత గొప్ప భాగ్యం. ఈరోజు అలాంటి భాగ్యం నీకు దక్కాలని అనుకుంటే నువ్వు ఒక పని చెయ్యాలి. అదేంటో తెలుసా? 100%, 100% క్రీస్తు కొరకు రాసే పనిలో నువ్వు ఉండాలి. ప్రభు కొరకు నువ్వు సాక్షిగా ఉండాలి. 1 ప్రకటించాలి, 2 రాయాలి. ప్రసంగి 12:12లో పుస్తకములు అధికంగా రచించము, దానికి అంతము లేదు. ద్వితీయోపదేశకాండం 17:18 ఒక ప్రతిని ధర్మశాస్త్రంకు ప్రతిగా ఒక ప్రతిని రాసుకొనుము అని ఉంది. ప్రతి క్రైస్తవుడు, ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సువార్థికుడు ఈ సత్యం గ్రహించాలి. 100% క్రీస్తు నీలో జన్మించాలి.
నువ్వు ఎత్తుకోవాలనుకుంటే ముందు నీ చేతు వ్రాయాలి క్రీస్తు గురించి. అంటే ఇప్పటిదాకా నువ్వు రాయడంలో ఫెయిల్ అయ్యావంటే నువ్వు 100% మరియంలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకోలేదన్నమాట. మరియమ్మ 100% ఆశీర్వాదాలు పొందుకుంది. 1 ధరించింది, 2 ఎత్తుకుంది, 3 నడిచింది. ఆమెకు వచ్చిన శ్రమలన్నింటిలో మౌనం దాల్చి ఓర్చుకుంది. అది త్యాగం అంటే. ఇప్పుడు నీవు కూడా రాసావు అనుకోండి, నీ జీవితంలో మార్పు వస్తుంది. నువ్వు కష్టాల్లో ఉన్నావా, రోగాల్లో ఉన్నావా, సంతానం లేకుండా ఉన్నావా, లేక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా, వివాహం కోసం ఎదురు చూస్తున్నావా, నీ భర్త మారలేదని నువ్వు చూస్తున్నావా, ఆర్థికంగా బలపడి ఎదురు చూస్తున్నావా, దీని అంతటికీ ఒక 5 నిమిషాలు నేను చెప్పే మాటలు మీరు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. మేము మందిరం కడుతున్నాం, స్లాబ్ వేయడానికి 10 లక్షలు కావాలి. ఇప్పుడిప్పుడే కొంతమంది నాకు డొనేషన్ ఇచ్చారు. ఒక సహోదరి హిందూపురం నుంచి దుర్గా 25,000, వైట్ నుంచి రెపక రాధిక 8,000, హైదరాబాద్ నుంచి ఝాన్సీ రాణి సహోదరి ఇంచుమించుగా ఆమె 15,000-20,000 రూపాయలు మందిరం నిమిత్తం. అలాగే విజయ్ కుమార్ వారు కూడా 16,000 సుమారు వాళ్ళు నాకు పంపారు. ఇంకా చాలామంది చిన్న చిన్న కానుకలు 5,000, 10,000 పంపారు. చాలామంది హైదరాబాద్ నుంచి, యుఎస్ఏ నుంచి బియోలా 5,000 పంపారు. అర్చన హైదరాబాద్ నుంచి 8,000 ఇచ్చారు. ఇలా వాళ్ళు ఇచ్చిన డొనేషన్ 1,00,000 రూపాయలు పోగుపెట్టాం. మాకు 10 లక్షలు కావాలి. మేము ఇసుక, కంకరు ఇవన్నీ పోగుపెట్టాం. ఎందుకంటే సెంటరింగ్ వేయాలంటే మా దగ్గర 5 లక్షలు ఉంటే కానీ సెంటరింగ్ వేయలేం. ప్రియులారా, ప్రార్థించండి. మీరు కూడా ఈ మందిరంలో చిన్న కానుక పంపండి. ఒక 5,000, 10,000, ఎవరైనా 10,000, 20,000 మాకు పంపిస్తే, మందిరాన్ని బలపరిస్తే మేము ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రత్యక్షంగా మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాం. మీరు ఢిల్లీలో ఉన్నా, లండన్లో ఉన్నా, ఎక్కడున్నా సరే వస్తాను. నేను ఈ నెల గుంటూరు వస్తున్నాను, చిలకలూరుపేట. మీలో ఎవరైనా సరే నాకు ఫోన్ చేయండి, నేను అడ్రస్ చెప్తాను. బెంగళూరు వస్తున్నాను, ఫోన్ చేయండి. హైదరాబాద్ వస్తున్నాను, ఫోన్ చేయండి. ఢిల్లీ వస్తున్నాను, ఫోన్ చేయండి. బెంగళూరు వస్తున్నాను, ఫోన్ చేయండి. అనకాపల్లి వస్తున్నాను. నేను భారతదేశం నలుమూలల ఈ నెల, వచ్చే నెల నేను పర్యటిస్తూ ఉన్నాను. నన్ను పిలిచిన కృష్ణవేణి గారికి నా వందనాలు. అలాగే లాజర్ గారికి, ఇంకా యశస్వని డానియల్ వారి కుటుంబానికి నా వందనాలు. కార్తీక్ బ్రదర్ గుంటూరు, మీకు వందనాలు. ఇలా ఇండియా అంతా కూడా నన్ను పిలిచారు. 2 నెలలు నేను బిజీ షెడ్యూల్లో ఉన్నాను. ఒకవేళ నేను కొత్త సంవత్సరం జనవరిలో మీ దగ్గరికి రావాలని అనుకుంటే 20 తారీఖు నేను ఖాళీగా ఉంచాను. ఎవరైనా కోరుకుంటారేమోనని 20, 21 తారీఖులు ఆ 2 డేట్లు ఉంచాను. ఒకవేళ కడపలో కూడా చాలామంది రమ్మన్నారు, విశాఖపట్నం చాలామంది రమ్మన్నారు, విజయవాడ చాలామంది రమ్మన్నారు, చిత్తూరు చాలామంది రమ్మన్నారు, ఎన్టీఆర్ జిల్లా చాలామంది రమ్మన్నారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళాలనేది కొంచెం ఆలోచనలో ఉన్నాను. మీరు ఎవరైనా సరే ఈ మందిరాన్ని బలపరచడంలో ఒక 20,000, 30,000 మీరు పెట్టగలిగితే నేను ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. మీతో ప్రత్యక్షంగా ఆరాధన చేస్తాను. నేను మీ దగ్గర ఏమి తీసుకోను, ఏం ఆశించను. లేదు ఇందులో సభ్యత్వం మీరు తీసుకుంటారా, 5,000, 10,000తో ఒక 5,000 ఇందులో సభ్యులుగా 1 year సభ్యులుగా మేము మీకోసం ప్రార్థించి రియాలిటీగా కరెక్ట్గా ఉన్నట్టు ఫ్యాక్ట్ చెప్తాను. లేదంటే మీ దగ్గరకు వచ్చి చెప్తాను. నేను ఒక రూపాయి కూడా మిమ్మల్ని అడగను. ప్రియులారా, ఇక్కడ చూడండి ఎంత అద్భుతమో. ఇక్కడ 17వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పెను. ఎవరెవరితో చెప్తున్నారు? దేవుడైన యెహోవా, ప్రభు అయిన దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? గాబ్రియేల్తో. దేవుని మాట గాబ్రియేల్ విన్నది. గాబ్రియేల్ వచ్చి ఆ మాట మరియతో చెప్పింది. మరియ దగ్గరకు వచ్చిన ఆ మాట గర్భం దాల్చింది. గర్భం దాల్చిన యేసయ్య మాట బైబిల్ దాల్చింది. ఈరోజు ఈ బైబిలే యేసయ్య. ఈ బైబిలే నిత్య జీవానికి మార్గం. ఈ బైబిలే ప్రపంచ నిర్మాణానికి కారణం. బైబిల్లో అన్ని వివరాలు ఉన్నాయి. ప్రపంచ వివరాలన్నీ బైబిల్లో ఉన్నాయి. అంటే బైబిల్ ద్వారాగానే మనకి మార్గం, సత్యం, జీవం. అయితే ఇప్పుడు దేవుని మాట కానీ దేవదూత వినకపోతే ప్రాబ్లం. ఒకవేళ దేవదూత మాట కానీ
మరి వినకపోయినా కష్టాలే. కానీ దేవదూతలు దేవుని మాట ఎప్పుడు జబదాటం. దేవుడు ఏది చెప్పాడో అదే మాట పట్టుకొని వచ్చింది. మరియా విన్న తర్వాత ఇక్కడ దేవదూత చెప్తుంది ఏమనంటే, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కాని అర్థనామంతో చెప్పాను. ఎంత అద్భుతమైన మాట అండి. ఆనాడు 2 రాజుల గ్రంథం 4:17లో నీకు కొడుకు పుడతాడు అని ఎలీషా ఆ స్త్రీతో చెప్పినప్పుడు ఆమె వెంటనే గర్భం దాల్చింది. ఈనాడు వినరు. నేను ఒక కుటుంబంలోకి వెళ్ళాను. ఆ సహోదరి పేరు రత్నకుమారి. ఆమె నన్ను చూడగానే ఏట మొదలుపెట్టింది. అమ్మ ఎవరు నువ్వు ఎందుకు ఎడుతున్నావు, నన్ను చూసాను అడిగితే ఆవిడ అంటుంది, అయ్యా మీరెవరో నాకు తెలుసు, మీ పేరు ఎస్ఎస్ బాబు కదా అన్నది. అవునా అన్నాను. నేను మర్చిపోయాను. ఆవిడ 10 ఏళ్ళ తర్వాత నాకు అనిపించింది, అయ్యా నాకు పెళ్ళయింది 10 ఏళ్ళు కావస్తుంది, మీకు చెప్పలేదు క్షమించండి అంటే, సర్లే ఏదో అయిపోయింది దానికే ఉంది, కానీ నేను ఎక్కడో బొంబాయిలో ఉంటాను, మీరు ఆంధ్రలో ఉన్నారు, ఇప్పుడు ఆంధ్ర వచ్చాను, ఏమైందమ్మా నీ పిల్లలు లేరని అడిగాను. ఏదైనా పప్పులై కొనేద్దాం అనుకున్నాను. ఆవిడ అంటుంది నా పిల్లలు లేరండి అన్నాను. అవునా, నీకు ఒక కొడుకు కూతురు ఇస్తానని వెళ్ళిపోయాను. నిజంగా ఆమె ప్రెగ్నెంట్ అయింది. ముందు కూతురికి అన్నది జాహ్నవి, రెండోసారి ఆమె ప్రెగ్నెంట్ అయ్యి కొడుకునికి అన్నది మోక్షిత్. ఆమె సాక్షి కూడా ఇచ్చింది మా టీవీలో. నేను డైరెక్ట్గా ఏదైనా ఇంటిని దర్శించి ఇంట్లోకి వచ్చి ప్రేయర్ చేస్తే ఖచ్చితంగా దేవుడు బిడ్డలు ఇస్తాడండి. అదేంటో నాకు తెలియదు. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఫోన్లో చెప్పే కంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చి చెప్పేసి వెళ్ళిపోతే దేవుడు ఆ గృహాన్ని దర్శిస్తుంటాడు. నాకు తెలియదు మరి అది. చాలామంది మాటలు ఇస్తారు, కానీ నేను ఆ గృహాన్ని దర్శిస్తే, ఆ గృహంలో ఆరాధన చేస్తే, ఆ గృహంలోకి వచ్చి వాళ్ళ దగ్గర చేయగడిగితే, వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తే ఆ కుటుంబంతో, అప్పుడు దేవుడు వాడికి ఒక పెట్టిస్తుంటాడు. ఇది బొంబాయి, హైదరాబాద్ అనేక నగరాల్లో ఇది నిజం జరిగింది. ఇది నేను చెప్తున్నాను. అక్కడ సునిమీరాలు ఎలీషా మాట విన్నదే, నమ్మింది. ఆమె అడగలేదు బిడ్డను, కానీ బిడ్డ పుడతాడని చెప్పాడు. ఎందుకంటే ఎలీషా మాట గెలిచింది. ఆమె ఒక బిడ్డను ఎత్తుకుంది. ఎలీషా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత, వెళ్ళక ముందు కాదు, మాట ఇవ్వలేదు నీకు కొడుకు పుడతాడని, కానీ ఇంటికి వచ్చి భోజనం చేశాడు, అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు, వెళ్తే మాట ఇచ్చాడు, కొడుకుని ఎత్తుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పిల్లలు లేని మా చెల్లెమ్మలు, కుటుంబీకులు, నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఒక్కసారి నన్ను పరీక్షించుకోండి. ఏ పిల్లల కోసం ₹1 కోటి ఖర్చు పెట్టక మీరు సిద్ధమే. ఇంతకుముందు మీరు 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టారు కదా. మేము బొంబాయిలో ఉంటుంటాం, హైదరాబాద్లో ఉంటాం, కాకినాడ, అమలాపురం, ఈ 4 బ్రాంచీలు ఉన్నాయి. ఈ 4 బ్రాంచీల్లో ఒకవేళ నేను బొంబాయిలో ఉంటే మీ దగ్గర రావాలంటే, విశాఖపట్నం రావాలంటే నాకు అయ్యే ఖర్చు 20,000. ఆంధ్రాలో ఉంటే మీ దగ్గరికి ఒకవేళ 5,000లో ఖర్చు అవ్వచ్చు, లేక 10,000 ఖర్చు అవ్వచ్చు. హైదరాబాద్లో ఉంటే 10,000 ఖర్చు అవ్వచ్చు. ఎందుకంటే మీరు రమ్మంటారు, వారం 10 రోజులు రావాలంటే టికెట్లు దొరకవు. నేను ట్రైన్ టికెట్లు తీయాలంటే నాకు అయ్యే ఖర్చు 10, బొమ్మ నుంచి అయితే 20,000. కాబట్టి నేను మీ మీద భారం మోపడం లేదు. మీరు బిడ్డల కోసం డాక్టర్ గారు 10 లక్షలు ఇమ్మంటే మీరు 5 లక్షలు కట్టారు కదా. మందులకి నెల 20-30 వేల రూపాయలు ఖర్చు పెట్టారు కదా. కానీ వాటిని పక్కన పెడతారు. కానీ సేవకుడు పిలవాలంటే నమ్మకం కుదరదు. ఎందుకంటే అది మీ దౌర్భాగ్యం. నేనేం చేస్తాను? ఈ సునిమిరాలు ఎలీషా మాట నమ్మింది కాబట్టి కొడుకుని ఎత్తుకుంది. కొర్నేలు దేవుడి మాట, దేవదూత మాట విన్నాడు. దేవదూత చెప్పిందే విన్నాడు. అక్కడ ఆ ఇంట్లోకి ఎవరు వచ్చారు? పేతురు వచ్చాడు. పేతురు వచ్చి ప్రార్థన చేయగానే ఆ కుటుంబం రక్షించబడింది. ఆ కుటుంబం అంతా కూడా పట్టబడింది, దీవించబడింది. ఇలా బైబిల్లో చెప్పుకుంటే ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఒక దైవజనుడు నీ ఇంట్లోకి ఎప్పుడైతే అడుగు పెడతాడో, ఆరాధన చేస్తాడో, నీ ఇంట్లోకి వచ్చి భోజనం చేస్తాడో, ఆ రాత్రి ఎప్పుడైతే ఉండి ప్రార్థన చేస్తాడో, దేవుడు వెంటనే ఆ ఇంటి స్థితి గతులను గుర్తిస్తాడు, గమనిస్తాడు. ఈయనకు అప్పులున్నాయా? తీర్చేస్తాడు. అనారోగ్యం ఉందా? తొలగిస్తాడు. పిల్లలు లేరా? ఇస్తాడు. వివాహం జరగాల? ఇస్తాడు, సహాయం చేస్తాడు. ఎగ్జామ్స్లో విజయమా? ఇస్తాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డును తొలగిస్తాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన మాట రాస్తుంది. యేసయ్య చెప్పాడు, లూకా సువార్త 11:41 కాగా నీ కలిగిన ధర్మం చేయి, అప్పుడు నీకు అన్నీ శుద్ధిగా ఉంటాయన్నాడు. ఇక్కడ ఈమె జీవితం శుద్ధిగా ఉంది. ఇందులో ఏముంది? పునరుత్థానం ఉంది. ఇందులో ఏముంది? రక్షణ ఉంది. ఇంకేముంది? రాకడల్లో బహుమతులు ఉన్నాయి. యేసుక్రీస్తు క్రిస్మస్లో 3 అంశాలు ఉన్నాయి.
మొట్టమొదటిసారిగా చూడండి 38 వచనం, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టి వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అన్న యేసుని గురించి మాట్లాడుతుంది. నేను ఈ యేసు గురించి ఎదురు చూస్తూ ఉన్నాను. నేను 84 సంవత్సరాలు విధురాలుగా ఎందుకున్నానంటే యేసు వస్తాడు ఇక్కడికి, విమోచకుడు వస్తాడు ఇక్కడికి, నేను కళ్ళతో చూస్తాను, అందుకే ఎదురు చూస్తున్నాను అని మాట్లాడుతూ ఉంది. ఆమె కళ నెరవేరింది. యేసు కొరకు తన జీవితాన్ని సమర్పించుకుంది. ఈరోజు ప్రతి సంఘము మందిరాల్లోకి త్వరగా వెళ్ళండి, 10 నిమిషాలు ముందు వెళ్ళండి. 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే నువ్వు యేసును పొందలేవు, యేసు దీవుని పొందలేవు, యేసును చూడలేవు, ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందలేవు, శారీరకంగా కూడా అభివృద్ధిని సాధించలేవు. నువ్వు శారీరకంగా ఆత్మలో 2 విషయాలు అభివృద్ధి చెందాలంటే నువ్వు మందిరములో నమ్మకంగా ఉండాలి, 10 నిమిషాలు ముందు ఉండాలి, ఇచ్చి విషయంలో కరెక్ట్గా ఉండాలి, పరిచయ విషయంలో నమ్మకంగా ఉండాలి. నీ దైవజనుడి దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటేనే దేవుడిని కార్యం చేస్తాడు. ప్రియులారా, ఈ మాట సత్యం. లూకా 3:2 యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చింది. చూసారా, అక్కడ జక్కరియా దేవుని మాట నమ్మకపోయినా బిడ్డ పుట్టాక నమ్మాడు. ఇక్కడ ఎలిజబెత్ నమ్మింది. కాబట్టి వాక్యము తల్లి కడుపులోకి వెళ్ళింది. ఇప్పుడు అదే వాక్యము యోహాన్ని కన్న తర్వాత యోహాన్ దగ్గరికి వచ్చింది దేవుని వాక్యం. అప్పుడు అతను ఆ వాక్యం తీసుకొని ప్రకటించడం మొదలుపెట్టాడు. వాక్యం వస్తేనే కానీ ఎవరు ప్రకటించలేరు. ప్రియులారా, బైబిల్లోని మరొక అద్భుతమైన మాట నేను చెప్పనా. ఆదికాండము 3:21 చర్మపు చొక్కాయలను చేయించి తొడిగించిననే మాట ఉంటుంది. నీకు రక్షణ వస్త్రం తొడిగించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. డిసెంబర్ నెలలోనే హేబేలు చంపబడ్డాడు. డిసెంబర్ నెలలోనే హేబేలు చంపబడినట్లు చరిత్ర చెప్తుంది. అందుకని యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో మరణిస్తున్న వాళ్ళ కొరకు మరణించడానికి వచ్చాడు. మృతి పొందిన వాళ్ళని తిరిగి బ్రతికించడానికి వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 4:16 కయ్యూను నోదు దేశంలో కాపురబడిన. కయ్యూను అంటే అండి తూర్పు దేశానికి వెళ్ళాడు అంటండి. ఆదికాండం 29:1 యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశంలోకి వెళ్ళాను. మనం తూర్పు వారిని పిలువబడుతూ ఉన్నాం. నిజంగా తూర్పు దేశంలో ఉన్న క్రైస్తవులు నిజంగా భాగ్యవంతులు. అంటే మిగతా వాళ్ళు భాగ్యవంతులని నేను అనడం లేదు. ఇక్కడ తూర్పు అనే ప్రదేశం గురించి వ్రాయబడింది. తూర్పు జనుల దేశంలోకి వెళ్ళాను. యాకోబుని దేవుడు దీవించాడు, ఇశ్రాయేలుగా మార్చాడు, ఆశీర్వాదం వారసులుగా మార్చాడు. ఇప్పుడు నేను చూడండి తూర్పు దేశంలో పుట్టాను. మాది కాకినాడ తూర్పు, కానీ నేను బొంబాయికి వెళ్ళిపోయాను. బొంబాయి నుంచి ఇండియా అంతా సేవ చేయడం దేవుడు కృప చూపించాడు. ఇండియా అంతా కూడా రౌండప్ చేశాను. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ వెళ్తున్నాను ఇండియా అంతా. నాకు హిందీ భాష మాట్లాడవచ్చు, ఆయా భాషలు మాట్లాడతాను. అయితే ఇందులో మత్తయి 2:9 ఇదిగో తూర్పు దేశమున మీదగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. చూసారా, యేసుని చూడగానే వాళ్ళకి ఏమొచ్చింది? అత్యానందం. యేసుని చూడగానే వారిలో ఉన్న పాపం తొలగించబడింది. ఇంచుమించుగా యేసుని చూడడానికి వాళ్ళు 1 సంవత్సరంన్నర, ఇంచుమించుగా 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు 3 జ్ఞానులు. వారు యేసుని ఎప్పుడైతే చూశారో వారిలో ఉన్న పాపపు సంఖ్యలు తొలగిపోయాయి. చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు వచ్చింది, వాళ్ళ హృదయాలు వెలిగించబడ్డాయి. అత్యానంద భరితులే. మేము చూస్తామా మధ్యలో చచ్చిపోతామా? యేసుని చూడడానికి ఎన్నో వేల మంది సమూహంగా బయలుదేరారు. వాళ్ళు మధ్యలో అనారోగ్యం పాలై చచ్చిపోయారు. ఎందుకంటే ఆ రోజుల్లో వాహనాలు లేవు. కొంతమంది దారిలో చనిపోయారు, కొంతమంది చేయి దగ్గుతూ చనిపోయారు, కొంతమంది వేరు వ్యాధులతో దగ్గి చచ్చిపోయారు. ఆ రోజుల్లో మందులు లేవు. యేసుని చూడడానికి ఎంతో గొప్ప సమూహం బయలుదేరారంటే ఆ రోజుల్లో. కానీ చివరికి చేరుకున్నది 3 మాత్రమే. నీ కుటుంబంలో ఎంతోమంది ఉంటారు, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నీ నమ్మకం నీదే. నీవు తుది శ్వాస వరకు నమ్మకం ఉంటే యేసుని చేరుకుంటారు. వీళ్ళు 3 చేరుకున్నారు. అలాగే వీళ్ళు ప్రయాణం ఎక్కడికి? తూర్పు అనగా దాని అర్థం ఏంటంటే దేవుని మందిరం దిశ. తూర్పు అనగా మందిరానికి వెళ్ళడంలో నమ్మకం ఉండాలి. యోహాను సువార్త 1:5 దేవుడు వెలుగై ఉన్నాడు. చూసారా, వెలుగై ఉన్న దేవుడే శరీరధారిగా వచ్చాడు. ఆదికాండం 1:3 వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగేను. వెలుగు కలుగుగాకను పలికిన ఆ దేవుడే ఏ భూమిని, నిరాకారంగా ఉన్న ఈ భూమిని వెలుగుతో నింపాడే. ఆ వెలుగే యేసుక్రీస్తు అనే రూపంలో వెలిగి ఈ లోకాన్ని ఉదయించింది. ఈ భూమిని వెలిగించిన ఆ వెలుగే యేసు అనే రూపంలోకి ఈ లోకానికి వచ్చింది.
నీ జీవితాన్ని వెలిగించడానికి, నీకు పాపక్షమాపణ ఇవ్వడానికి, నీ పాపాన్ని హరింపచేసి నిత్య జీవాన్నిచ్చి నిన్ను స్వస్థపరిచి నీకు సంతానం ఇచ్చి నిన్ను ఆనందింప చేయడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు నన్ను పిలిచారండి, మీకు నమ్మకం ఉంది నా మీద, అప్పుడు నీ జీవితం ఏమవుతుంది? వెలిగించబడుతుంది. వాక్యం వెలిగిస్తుంది. దైవజనుడిగా నన్ను నువ్వు గుర్తించి పిలిచినప్పుడు, నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక బిడ్డనిస్తాడు, నీ భర్తను మారుస్తాడు, నీ ఇంట్లో ఉన్న చీకటి తొలగించబడుతుంది, అప్పుల నుంచి విడుదల కలుగుతుంది, రోగం నుంచి విడుదల కలుగుతుంది, పాపం నుంచి విడుదల కలుగుతుంది. మీ ఇంట్లో ఉన్న పాపులు పశ్చాత్తాపడతారు. ఒక ఇంట్లోకి నన్ను పిలిచారు, నేను ప్రార్థించాను, వాళ్ళందరితో వ్యక్తిగతంగా మాట్లాడాను. మీరు నమ్మండి, వెంటనే వాళ్ళందరూ దేవుని సన్నిధికి వెళ్ళడం మొదలుపెట్టారు. వాళ్ళు ఆ సహోదరి నాతో అంటుంది, అయ్యా మీరు వస్తే ఇలా మా ఇల్లు అంతా మారుతారు నేను అనుకోలేదు అన్నది. అందరిలాగే మీరు వచ్చి వెళ్ళిపోతారు అనుకున్నాను నేను అంటుంది. చూసారా, కొంతమంది దైవజనులు రాకతో ఆ గృహాన్ని వెలిగిస్తాడు. ఎలీషా రాకతో సునిమిరాల కుటుంబం వెలిగించబడింది. పేతురు రాకతో కొర్నేలు కుటుంబం వెలిగించబడింది. పౌలు గారి రాకతో లూదియా కుటుంబం వెలిగించబడింది. నీ కుటుంబం వెలిగించబడాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి నన్ను మీ ఇంటికి ఆహ్వానించండి. ట్రావెలింగ్ ఖర్చులు అంతే నేనేం ఆశించను, నాకేం అవసరం లేదు. మంచి భోజనం వద్దు, మంచి ఫెసిలిటీస్ వద్దు, నాకు రూమ్లు లాడ్జింగ్లు అసలే వద్దు, ఫ్లైట్ టికెట్ అసలే వద్దు. నేను ట్రైన్లోనే ప్రయాణం చేసి వస్తాను. లేదంటే 2 నెలల కంటే టికెట్లు దొరకవు. మీకు అర్జెంట్ అనుకోండి, ఏసీ కోచ్ నుంచి వస్తాను. నా భార్య నేను వస్తాం. ఎందుకంటే ఈ రోజులు మంచివి కాదు కాబట్టి స్త్రీలైన మీతో బాగా ప్రార్థన చేస్తుంది, బాగా మాట్లాడు. మా భార్య చాలా బాగా మంచి మెసేజరు, ప్రార్థన పరురాలు, ఆమె మంచి సింగర్ కూడా. కాబట్టి నేను నా భార్యతో ఎందుకు వస్తానంటే స్త్రీలతో ఆమె మాట్లాడుతుంది, పురుషులతో నేను మాట్లాడతాను. ప్రియులారా, మీకు ఇష్టమైతే ఒకసారి పిలిచి చూడండి, మీ జీవితం ధన్యం చేసుకోండి. మంచి అవకాశం. మరొక అద్భుతమైన మాట ఏంటంటే బైబిల్లోని పరమగీతం 7:1 రాజకుమార పుత్రిక, నీవు ఎంత అందంగా నడుచుతున్నావు అనే మాట ఉంటుంది. నువ్వు క్రమంగా నడవాలి. ఓకే, దేవుల్లో క్రమంగా జీవించాలి. 1 ఇంకో మాట ఇందులో చాలా అద్భుతంగా ఉంది బైబిల్లో, దయచేసి గమనించండి. రోమా 2:6 ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతి ఫలం ఇచ్చును. చూసారా, 1 రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. అదే ఆదికాండం మీరు 3వ అధ్యాయంలో అక్కడ వారికి చర్మపు చొక్కాయలను ధరింపచేసును అనే మాట మనం చదివాం. 2వ మాట 1 దశలోనికె రాసిన పత్రిక 4:16 ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకమున ప్రభు దిగివచ్చును. అంటే పునరుత్థానం నీకు ఉంటుంది. 1 రక్షణ నీకు లభించాక పునరుత్థానం ఉంటుంది. 3 రోమా 2:6 ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. అందులోనే 10వ వచనం సత్క్రియ చేయి ప్రతి వానికి, ఓపికగా సత్క్రియ చేయి ప్రతి వానికి అక్షయత జీవను ఇచ్చును అనే మాట రాస్తుంది. ప్రియులారా, ప్రసంగి 12:14 ఆయన ప్రతి క్రియను మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. అంటే నీవు దేవుని కొరకు నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటే దేవుడు నీకేమిస్తాడు? నిత్య జీవంలో కిరీటం ఇస్తాడు. కోట్ల సంఖ్యలో ప్రపంచంలో ఉన్న కోట్ల మందికి నువ్వు కనపడతావు. వాళ్ళందరూ కిరీటం పొందినప్పుడు చప్పట్లు కొడతారు. దేవుడు నేను ప్రశంసిస్తాడు. ఇలాంటి ప్రశంస యేసుక్రీస్తు మొదటి రాకతోనే సాధ్యమైంది. యేసుప్రభు రాకపోతే మనకి ఆనందం లేదు. యేసుప్రభు రాకపోతే ఈ లోకానికి కళ్యాణం లేదు, పాప క్షమాపణ లేదు. యేసు వచ్చాడు, పాపాలు క్షమించడం కొరకు మరణించాడు, 3వ దినం తిరిగి లేచాడు, పునరుత్థానుడై తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఇప్పుడు వస్తున్నాడు, ఈ లోకానికి తీర్పు తీరుస్తాడు. నమ్మిన వాళ్ళకి ప్రతిఫలం, నమ్మని వానికి శిక్ష. కాబట్టి క్రీస్తునందున్న ఓ ప్రియుడ, ఓ సహోదరి, నువ్వు మారుమనసు పొందావా? నీ పాపం కొరకు పశ్చాత్తాపడ్డావా? పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్త్యం పొందినట్లయితే నీవు ఖచ్చితంగా 2వ రాకడలో క్రీస్తును ఎదుర్కొంటావు. ఇది ఆయన జన్మంలో ఉన్న రహస్యం. ఈ రహస్యంలో నీ హృదయంలో దేవుడు జన్మించాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడే మారు మనసు పొందము. దేవుడు అలాంటి కృప నీకు అనుగ్రహించను గాక. ఈ వాక్యం విన్న బిడ్డలు దీవించండి, ఆశ్రదించండి, నీ రాకడ కొరకు సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. అందాల తార అరుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని